ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ లెర్నర్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందా? ఇప్పుడు రెన్యువల్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. రెన్యువల్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. మీకు ముందుగా ఎక్స్పైర్ అయిన లెర్నర్ లైసెన్స్ నెంబర్ తెలిసి ఉండాలి. ఇన్ కేస్ మీకు ఆ నెంబర్ కనుక ఐడియా లేకపోతే డిస్క్రిప్షన్లో ఫైండ్ అప్లికేషన్ అనే వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్లో లెర్నర్ లైసెన్స్ నెంబర్ కనిపిస్తుంది. ఆర్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ రాసినప్పుడు అప్రూవ్ అయింది అని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. మీ ఏజ్ కనుక 40+ అయితే మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలి. సారథి పరివాహన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాం. లెర్నర్ లైసెన్స్లో ఎక్స్పైర్డ్ లెర్నర్ లైసెన్స్ ఇష్యూ అగైన్ అని క్లిక్ చేయండి. ఎక్స్పైర్ అయిన లెర్నర్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు అథెంటికేషన్ పేజ్ వస్తుంది. అందులో ఆధార్ నెంబర్ ఆర్ వర్చువల్ ఐడిలో ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేశాను. కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ సెలెక్ట్ చేశాను. రిజిస్టర్డ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఎంటర్ ఓటీపీ దగ్గర ఓటీపీ ఎంటర్ చేయండి. డిక్లరేషన్స్ కన్ఫర్మ్ చేసి అథెంటికేషన్ క్లిక్ చేయండి. ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రీవియస్గా మీరు ఎంటర్ చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి ఏముండవు. ఇన్ కేస్ క్వాలిఫికేషన్, బ్లడ్ గ్రూప్ ఏమైనా ఫిల్ చేయాలి అంటే చేయొచ్చు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ప్రీవియస్ లెర్నర్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యింది, అందులో క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఏమున్నాయో అవి కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న అన్ని క్లాస్ ఆఫ్ వెహికల్స్ సెలెక్ట్ చేసి పక్కన యారో మార్క్ క్లిక్ చేస్తే సెలెక్టెడ్ సిఓవిస్లో కనిపిస్తాయి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫిల్ చేయండి. అది కంప్లీట్ అయ్యాక అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే అయితే సబ్మిట్ క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 40+ అయితే డాక్యుమెంట్ లైక్ మెడికల్ సర్టిఫికేట్, ఫామ్ 1A అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏజ్ 40+ కాబట్టి నేను అప్లోడ్ డాక్యుమెంట్స్లో మెడికల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫీ పేమెంట్ చేయండి. మీరు ఫీ పేమెంట్ ఎంత చేయాలో అనేది ఇక్కడ చూపిస్తుంది. పేమెంట్ ఆప్షన్స్లో బ్యాంక్, గేట్వే, ట్రెజరీలో CFMS, ఏపీ స్టేట్ అనేది సెలెక్ట్ చేయండి. పక్కన క్యాప్చా ఎంటర్ చేసి పే నౌ క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ పేమెంట్ మోడ్లో ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. అలాగే సెలెక్ట్ పేమెంట్ గేట్వేలో పేయూ ఛార్జెస్ ఆర్ SBI ఛార్జెస్లో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేనైతే ఇక్కడ పేయూ సెలెక్ట్ చేస్తున్నాను. కార్డ్స్లో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో స్టేటస్ కనిపిస్తుంది. సక్సెస్ అయింది అని కనిపిస్తే మీ పేమెంట్ కంప్లీట్ అయింది అని అర్థం. అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే
అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అట్ ఆర్టీఓ లెవెల్ అంటే అది ఆర్టీఓ ఆఫీస్లో పెండింగ్ ఉంది అని అర్థం. మీరు రెన్యువల్స్కి లేదా ఎండోర్స్మెంట్కి కానీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు లర్నర్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.